నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అడుగు పెట్టారో లేదో ప్రతి ఒక్కళ్ళు విమర్శలు కుప్పిస్తూనే ఉన్నారు. ఆయన పైన లిటరలీ ఒక యుద్ధమే జరుగుతుంది. ఆయన ఇదివరకు కూడా ఎన్నికలు ఇక్కడ కంటెస్ట్ చేశారు కేటీఆర్ గారు అన్నట్టు. మళ్ళీ ప్రత్యేకంగా ఎంట్రీ అనేది ఏం లేదు. ఆయన పోటీ చేస్తాను ఇక్కడి నుంచి జిహెచ్ఎంసీ ఎన్నికలు అవనండి 2029 అవనండి పోటీ చేస్తాను అని అన్నారు. కానీ అటు ఆంధ్రాకి సంబంధించని ఇటు తెలంగాణకి సంబంధించని ప్రకాష్ రాజ్ మాత్రం రెచ్చిపోతున్నాడు. ఇక్కడ బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ పార్టీయో లేకపోతే టీఆర్ఎస్ 2.0నో వీళ్ళు రియాక్ట్ అయ్యారంటే సర్లే ఏదో ఒక పొలిటికల్ లబ్ధి కోసం రియాక్ట్ అవుతున్నారు అనుకోవాలి. ప్రకాష్ రాజ్ చాలా వినూత్నంగా, అంటే మోడీకి అగేన్స్ట్ ప్రకాష్ రాజ్, దాంట్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎవరి కాళ్ళకు ఉంటాయండి. హేట్స్ అండ్ డిస్లైక్స్ అండ్ లైక్స్ అది పక్కన పెడితే ప్రకాష్ రాజ్ ఏమన్నాడు, ఒక ఇంపార్టెంట్ ట్వీట్ వేసాడు. ఏంటంటే ఇక్కడ ఒకసారి వేయండి అది. మీరు వస్తారంటే మేము వద్దంటామా, రండి దొరా, కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్గా వస్తున్నారా అది చెప్పి రండి అని చెప్పి అన్నారు. అంటే లిటరల్లీ మీరు వస్తారంటే మేము వద్దంటామా, కానీ ఉత్తునే వస్తారంటే ఏదో టైం పాస్కి ఊరికే వచ్చి వాటర్ టెస్ట్ చేసి వెళ్తున్నావా, లేకపోతే సింగిల్గా వస్తున్నావా, లేకపోతే పొత్తుతో వస్తున్నావా అని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ వాళ్ళు పొత్తులోనే ఉన్నారు. ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన, టీడీపీ అందరికీ తెలిసిందే. తెలంగాణలో కంటెస్ట్ చేయడానికి మొన్న మోడీ గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారు. వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ పొత్తుల నేపథ్యంలో వీళ్ళు కంటెస్టింగ్కి జనసేన ఇక్కడ పోటీ చేస్తుందని అడగటంలో తప్పేం లేదు. ఇక్కడ దాకా ఆయన అడిగిన ప్రశ్న చాలా స్ట్రైట్గానే అనిపించింది నాకు. అంటే దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ప్రకాష్ రాజ్. కానీ ప్రకాష్ రాజ్ ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి అన్న విషయం నాకు అర్థం కావట్లేదు. ఆర్ జస్ట్ హీ మైట్ హవ్ సైటెడ్. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే బండ్ల గణేష్ విచిత్రంగా రియాక్ట్ అయిపోయాడు. ఆబ్వియస్లీ నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెట్టడం, అసలు నువ్వెవడివి, తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా, నీ ఊరేది, నీ కథేంటి, ప్రతి ఊళ్ళో ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్స్ ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా లేక దేశ ప్రధానివా, ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే, నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలాగా ఫీల్ అవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చెయ్యి. సో నువ్వెవడవిరా అని చెప్పి బండ్ల గణేష్ ఆ ట్వీట్కి రీట్వీట్ చేస్తూ పోస్ట్ చేశాడు, రెస్పాన్స్ ఇచ్చాడు. ఏమండి ఇక్కడ ఒక్క విషయం చాలా క్లియర్గా ఉండాలి. పొలిటీషియన్స్ అనేవాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాకు కేటీఆర్ ఈజ్ లైక్ మై బ్రదర్ అన్నారు. కేటీఆర్ గారు ఏమో నువ్వు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో కంటెస్ట్ చేస్తున్నావు అని అన్నారు. ఏంటి ఎడిటర్ ఇక్కడ నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో అన్నమాట, కేటీఆర్ అన్నమాట, వాళ్ళందరూ బాగానే ఉంటారు. నేను అడుగుతా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ, మీరు కొత్తగా పోటీ చేసేది ఏముందండి? జనసేన 2023లో పోటీ చేయలేదా? మీరు చేశారు కదా అసెంబ్లీ ఎన్నికల్లో, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కదా 350 వార్డులో. కొత్తగా చేసేది ఏముంది? అండ్ ఇంకోటి, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? కేటీఆర్ గారు నాకు చాలా మంచి బ్రదర్ కైండ్ రిలేషన్షిప్. మా ఇద్దరికి అనేక సందర్భాల్లో కలిసాం. మా ఇద్దరికి చాలా పరస్పర ఇష్టాలు ఉన్నాయి. పాలసీల్లో ఒక మాట అటు ఉంటుంది ఇటు ఉంటుంది, కానీ ఆయన ఏమన్నారు నేను చూడలేదు. నాకు తెలిసి ఆయన తప్పుగా ఏం మాట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఇస్ బెస్ట్ అని పవన్ కళ్యాణ్ అంటారు. రేవంత్ రెడ్డి గారు ఏమీ రియాక్ట్ అవ్వలేదు దీని గురించి. దాని గురించి ఇష్యూ పైన ఆయన పొలిటికల్గా మళ్ళీ ఇప్పుడు స్థానికంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోరాటం చేయడం గురించి వచ్చేటప్పుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ లిటరల్లీ దాంట్లో అంటే నిజంగా అందరి మనసులో ఉన్న క్వశ్చన్ ఇది. ఇక్కడ దీంట్లో ఉత్తునే వస్తున్నారా అన్న వర్డ్ ఒక్కటి దండగా. ఉత్తునే ఎందుకు వస్తారు? ఎవరు ఉత్తునే రారు. ఆయన ఏమన్నారు, నేను రావాలనుకోలేదు, కానీ ఇక్కడ నా సేనాగాళం, నా జనసైనికులు రమ్మని పిలుస్తుంటే 12 ఏళ్లుగా నేను ఇప్పుడు వస్తున్నాను అన్నారు. అది పొత్తుతో వస్తున్నారంటే టీడీపీని అడగాలి, బీజేపీని అడగాలి, నాకేం తెలుసు అని కూడా అన్నారు నిన్న ప్రెస్ మీట్లో. ఎడిటర్ వేయండి అది కూడా. 29లో ఖచ్చితంగా జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తుంది. కాకపోతే మీరు అడిగే ప్రశ్న తెలుగుదేశం ఇవన్నీ నాకు తెలియదు, ఎందుకంటే అది ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకోవాలి, నాకు తెలియదు. ప్రామిస్గా చెప్తున్నాను. ఇంకా నాకు మోసం చేయాల్సిన అవసరం లేదు. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి వస్తారో కూడా లేదో కూడా నాకు తెలియదు. సో ఆయన అయితే సింగిల్గా వస్తున్నారు. పొత్తు తర్వాత యాడ్ అయితే యాడ్ అవ్వచ్చు, దానికి ఎవరో షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీతో మిత్రపక్షంలో ఉన్నారు, టీడీపీతో మిత్రపక్షంలో ఉన్నారు. ఆయన దే వెరీ గుడ్. సో వాళ్ళు ఇక్కడ అదే కంటిన్యూ చేస్తే నో వన్ కెన్ సే ఎనీథింగ్. బట్ బీజేపీ ఇక్కడ మాత్రం భిన్న స్వరాల్లో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు రావటాన్ని అంత ఆకాంక్షించదు ఇక్కడ బీజేపీ. సో ఉట్టి బీజేపీతో కలిసి పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ క్యాంపెయినర్ కింద వచ్చి విల్ డూ, అది కూడా మనం వేచి ఉండాలి. కానీ బండ్ల గణేష్ ఈ మాట ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కళ్ళకు ఉంది, ప్రతి ఒక్కళ్ళకు ఉందండి. దాన్ని మనం కండెమ్ చేయకూడదు.
ఇప్పుడు రాముల వారి గురించి ప్రకాష్ రాజ్ చేసిన వెకిలి వ్యాఖ్యలకి ఎవరు ఎన్నైనా తిట్టొచ్చు, కానీ ఇక్కడేమి అంత వెకిలితనం కనిపించలా. అతను జస్ట్ అడిగాడు ఇక్కడ, ఎందుకంటే తెలంగాణలో పనిచేస్తున్నాడు కాబట్టి మేబీ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ హీ మస్ట్ హావ్ రిటర్న్. ఇప్పుడు మనం తమిళనాడు విజయ్ పాలిటిక్స్ చూస్తున్నాము, వాటి గురించి కమెంట్స్ చేస్తున్నాము, అలాగే హీ హెస్ కమెంటెడ్. యాక్టివ్ రోల్ ఏం పార్టిసిపేట్ చేయట్లేదు దీంట్లో, లేకపోతే ఏమీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు రాలేదు. దాంట్లో రా అని చెప్పి, నువ్వెవడివిరా, నీకెందుకురా అని చెప్పి, ప్రతి ఇష్యూలో నువ్వే కనపడతావు ఏంటంటే, హీ లవ్స్ టు ఆస్క్. స్వరాన్ని ఎలా ఆపగలుగుతాం? కానీ ఇప్పుడు బండ్ల గణేష్ ఇలా ప్రతి ఒక్కరి మీద రా 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 అని విరుచుకు పడితే గనక ఇది జనసేనకి ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ నీ అయ్య జాగీర్ అంటే అయ్య పేర్లు తీయద్దు, ఇలా సంస్కారంగా ఇలా అయ్య పేర్లు తీసుకుంటే సంస్కార రహితంగా వెళ్ళొద్దు అని చెప్పి కూడా ఇక్కడ తెలంగాణ వాళ్ళు చాలా గట్టిగా నినాదం ఇస్తున్నారు. నిజంగానే అయ్య వద్దు, అయ్య అమ్మ లేకుండా రాజకీయాలు చేస్తే చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ స్ట్రాంగ్ క్యాంపెయినర్ బీజేపీకి, లిటరలీ ఈజ్ అ వెరీ గుడ్ స్ట్రాంగ్ క్యాంపెయినర్. బికాస్ ఆయనకి సేనాగళ ఉంది, ఇక్కడ జెన్జీ ఓటర్స్ ఉన్నారు, ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఎన్నికల్లో ఉంటుంది. బట్ రేవంత్ రెడ్డిని దిగబెట్టే అంత ఇంపాక్ట్ ఉంటుందంటే అది ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ వాక్యూమ్ లేదు తెలంగాణలో, ఏపీలో ఇలా వాక్యూమ్ లేదు, తెలంగాణలో కూడా వాక్యూమ్ లేదు. పర్ఫెక్ట్ సెట్ అయి ఉన్నారు ఎవరికాళ్ళు. ఆ సెట్ అయి ఉన్న పరిణామాల్లో ఆల్రెడీ బీజేపీకి బండి సంజయ్ కొడుకు వల్ల పడిన డెంట్ వల్ల, అట్ ద సేమ్ టైం మోడీ వచ్చి రేవంత్ రెడ్డి గారిని మీరు నాతో కలవండి అని చెప్పన్న మాటల తర్వాత అది యాక్చువల్లీ కొలాప్స్ అయిన సిచ్యువేషన్లో ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన వచ్చి ఊపిస్తారా లేదా అనేది ఎన్నికల్లో డిసైడ్ అవుతుంది. బట్ ప్రశ్నించడం తప్పంటాం మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటున్నా తెలిసి. హంసబ్ బాయ్ బాయ్ సినిమాలో కలిసి నటిస్తాం, బయట ట్విట్టర్లో యుద్ధాలు చేసుకుంటాం, కానీ వాళ్ళ తరఫున వచ్చి నువ్వెవడుగురా అంటే ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. అమర్యాదగా మాట్లాడే హక్కు బండ్ల గణేష్ కూడా లేదు. నేను ప్రకాష్ రాజ్ని సమర్థించట్లే ఇక్కడ. ఐ రియలీ డోంట్ లైక్ హిమ్ ఫర్ మెనీ ఆఫ్ హిస్ డర్టీ కమెంట్స్. ఐ డోంట్ లైక్ హిమ్ ఎట్ ఆల్. వెటకారం ముందు పుట్టి తర్వాత అతను పుట్టాడు అనిపిస్తుంది. కానీ ఈ ట్వీట్లో అతన్ని ఇంతగా సంబోధించాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. బట్ ఏది ఏమైనా జనసేన మాత్రం ఇక్కడ కంటెస్ట్ చేస్తుంది. ఎలా గెలుస్తారు ఎలా గెలవరు అన్న విషయం మాత్రం ప్రజల చేతిలో ఉంటుంది. ఇప్పటికే ఆయన వచ్చిన తర్వాత గద్దర్ గారు కూతురు బయటకు వచ్చి బయట ఇచ్చారు. షీ వాజ్ లిటరలీ అగెయిన్స్ట్ పవన్ కళ్యాణ్. దాని తర్వాత కేటీఆర్ ఆల్సో తెలంగాణ ఫార్మేషన్ డే రోజు వచ్చి ఇక్కడ మీరు మాట్లాడడం ఏంటన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు అయితే కేటీఆర్ ఏం మాట్లాడారో నేను వినలేదు కూడా అంటున్నారు ఆయన. ఓకే, టైం ఉన్నప్పుడు విని ఆయన రియాక్ట్ అవుతారు. బట్ ఎనీవేస్ మేము కూర్చొని సాల్వ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు కూర్చొని సాల్వ్ చేసుకునేటప్పుడు మనకెందుకు ఇదంతా, ఎందుకు మనం రాగి అని తిట్టుకోవటం. హీ జస్ట్ ఆస్క్డ్ అంతే. సో ఈ స్పెక్యులేషన్లో చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. ప్రకాష్ రాజ్ తప్ప, బండ్ల గణేష్ తప్ప. మీ ఒపీనియన్స్ కమెంట్స్లో ఖచ్చితంగా రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.